వెల్కమ్ టు టుడేస్ టాప్ న్యూస్. నేను మీ నాగిని. ఆప్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు 2100 ఆర్థిక సాయం. అరవింద్ కేజ్రీవాల్. జర్నలిస్ట్పై దాడి చేసిన నేపథ్యంలో మంచు మోహన్ బాబుపై ఇప్పటికే కేసు నమోదు. సెక్షన్ 109 ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే ఛాన్స్ ఉందని సమాచారం. రామాయణం సినిమా కోసం శాకాహారిగా మారారంటూ వస్తున్న రూమర్లపై ఘాటుగా స్పందించిన నటి సాయి పల్లవి. ట్రాఫిక్ చలానా కట్టకపోతే ఇంటికి కరెంట్, నీళ్లు బంద్. హైకోర్టు. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. గురువారం తెల్లవారుజామున ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్. పోలీసుల కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి. మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు హఠాన్ మరణంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. మార్ఫింగ్ వీడియోలతో అసత్య ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్కు వినతిపత్రం అందజేసిన ప్రభుత్వ విప్. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు పెన్షన్, సీఎం చంద్రబాబు ఆదేశాలు. వైసీపీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. కేక్ కట్ చేసిన జగన్. ఏఐ ద్వారా రైల్వే టికెట్ల బుకింగ్. అందుబాటులోకి స్పెషల్ ఫీచర్. ఆస్క్ దిశ 2.0 పేరుతో ఏఐ చాట్బాట్ను ప్రారంభించిన భారతీయ రైల్వే. విద్యార్థులను తీసుకెళ్తూ బ్రేకులు ఫెయిల్ అయిన ఆటో. రెప్పపాటులో తప్పిన భారీ ప్రమాదం. స్వల్ప గాయాలతో బయటపడిన విద్యార్థులు. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లు త్వరలోనే పార్లమెంట్ ముందుకు. కీర్తి సురేష్, యాంటోనీల పెళ్లి వేడుక. గోవా వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన వివాహం. ప్రస్తుతం ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టిట వైరల్. దేశీయ సూచీలకు నష్టాలు. సెన్సెక్స్లో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ, మ్యాక్స్ హెల్త్ కేర్, ముతూట్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో. గబ్బా సమరానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తన ఒరిజినల్ పొజిషన్ ఓపెనింగ్కు హిట్ మ్యాన్ షిఫ్ట్ అవడం ఖాయమని సమాచారం. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.